ఓ గురి తప్పిన ములికి బరి తగిన కలిగి అన్నట్టు పాపం మంత్రి పొన్నానికి తట్టు తగిలి మా తనలో ఆడుతుంటే ఈ జనాలు పాడు పడ కిచ 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 ఒక్కటి ఇక చూడు వాళ్ళ సంబూరం పాపం సారుకే ఆటలు ఆడితే కాళ్ళు చేతులు బిరుజికి శరీరం వన్నెకొచ్చి కండరాలు బలపడి ఆరోగ్యంగా ఉంటారు అనేది జగమెరిగిన సత్యం. ఇక కాయుషుతోటి మంత్రి పొన్నం ప్రభాకర్ను సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో జరిగే కబడ్డీ ఆటల పోటీకి పెద్ద మనిషిగా పిలిస్తే బాగానే పోయిండట. చెటపట వ్యవహారం చేసి ఆటగాళ్లతో అలాయి బలాయి తీసుకొని రిబ్బన్ కట్ చేసి నేను చిన్నగున్నప్పుడు కబడ్డీ ఆట మస్తుగా ఆడినా, కావాలంటే నా ఆట ఎట్లా ఉంటుందో చూస్తారా అని ఇక కబడ్డీ కబడ్డీ అని కూత కూసుకుంటూ పోయిన మంత్రి పొన్నము పోయికో ఇంతలనే ఎల్లెల కలబడి 10 మందిలో నవ్వుల పాలైనాడనురా. అరే చిన్నగున్నప్పుడు కరెంట్ షాట్లు కొట్టినోని ఇప్పుడేమైందిరో ఉత పుణ్యానికి పడి 10 మందిలో ఇజ్జత్ తీసుకుంటేనేవురా అని పాపం మస్తు నారాజ్ అయినటనురా సారు. ఇక చూడు ఎట్లా కింద పడ్డాడో. కానీ పాడైపోను గారా మరి ఇప్పటి మందుల కూడుకో ఏమో ఒంట్లే బలం లేకుండా అయ్యింది, అందుకే ఇట్లా పడ్డా అని అనుకొచ్చినాడు నువ్వులా సారు. ఇక మంత్రి కింద పడగానే దబ్బ దబ్బ ఉరికొచ్చి లేపి నీళ్ళు తాపిర్రట సార్కు. ఏమే పొన్నమన్నా ఆనాడు ఉరుకులో పెట్టినోని కావచ్చు, కానీ ఈనాడు అప్పటి బలం ఉన్నదే. అప్పుడు జొన్న కడక బలమా, ఇప్పుడు మందల కూడు బలమే ఏంది. ఇక మళ్ళీ కూడా గిసోటి ఎవరో ముంగటేసుకొని ఆగితే ఇది కాకే పొన్నమానో అని అనుకొస్తారు ఈ ముచ్చట చూస్తున్న పబ్లిక్. बोला